students, today I am discussing about LCR circuit. Alternating chapter lo LCR circuit simple nana. LCR circuit, L means inductor nana, C means capacitor, R means resistance. So they are connected in series to the source of AC. So ikkada alternating source ku LCR connected nana. So ikkada EMF at the time t seconds, that is equal to E naught into లేదా V తీసుకుందామమ్మా, V or E as version. V is equal to V naught into sin omega t. ఇక్కడ V వద్దు సార్, నేను E తో ఫాలో అవుతుంటే E నానే as version. E is equal to E naught into sin omega t. At the time t seconds నానా current in the circuit is I. So ఇక్కడ I is equal to మనం ఏమని రాయొచ్చు అంటే నానా I naught into sin omega t plus 5 అని రాస్తున్నాం. ఇక్కడ 5 అంటే ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్. సో ఇప్పుడు ఎల్సిఆర్ సర్క్యూట్ లో ఈ 5 వాల్యూ మేబీ నాన్న చేంజ్ అయితే ఉంటుంది అక్రాస్ ద ప్యూర్ రెసిస్టర్. ప్రీవియస్ క్లాస్ లో అయిపోయింటాం, ప్యూర్ రెసిస్టర్ ఓన్లీ రెసిస్టర్ ఉన్నప్పుడు 5 వాల్యూ 0 అయితే నాన్న, ఓన్లీ కెపాసిటర్ ఉన్నప్పుడు π/2 అంటే 90 degrees అయితే, ఇండక్టర్ దగ్గర ఉన్నప్పుడు π వాల్యూ, దిస్ 5 వాల్యూ ఇస్ -π/2 అయింది. సార్ ఇప్పుడు ఎల్సిఆర్ 3 కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఆ 5 వాల్యూ కావచ్చు వాట్ మేబీ నానా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ ఆఫ్ అక్రాస్ ద ఇండక్టర్ is equal to current into resistance అంటే current into inductive reactance V equal to I into XL. అదే potential of across the resistor VR is equal to I into R. Potential of across the capacitor that equal to I into, ఇక్కడ current same నానా ఎందుకంటే R in series కాబట్టి current passing through the circuit is same here. So I into capacitive reactance I into XC now here, capacitive reactance XC is the, so potential drop across the inductor, potential drop across the resistor, potential drop across the capacitor. For entire circuit lo potential difference enta sir, entire circuit nana. So adi man that can be calculated by using the graphical method nana ikkada manaku. So manaku em chedamante x axis and I am taking as here y axis nana. X axis మీద I am taking as the potential difference across the resistor. సో ఎందుకు అంటే కరెంట్ నేను along the x axis తీసుకుంటే across the resistor కంపేర్ చేసినప్పుడు phase difference between the resistor, across the resistor phase difference between the voltage and current అనేది సేమ్ 0 ఉంటుంది అన్న. కాబట్టి కరెంట్ కూడా మనకి ఈ డైరెక్షన్ నుండి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా టేక్ యాస్ హియర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఇండక్టర్ నా అంటే టేక్ యాస్ హియర్ VL. ఎందుకు అంటే నా ఇక్కడ మనకు వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యన ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే π/2 ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ద ఇండక్టర్ అండ్ ఇండక్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ కి అక్కడ ఉండే కరెంట్ కన్నా ద సేమ్ టైం ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్ VC. ఇలా కరెంట్ అనుకున్నప్పుడు నాన్న వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ బోత్ ఆర్ ఫేజ్ డిఫరెన్స్ ఇస్ 0 అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్ కు లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఇండక్టర్ కు కరెంట్ కు ఫేజ్ డిఫరెన్స్ π/2 ఉంటుంది నాన్న. ఇక్కడ కూడా కెపాసిటర్ కు కరెంట్ కు, కెపాసిటర్ దగ్గర చెక్ చేసినప్పుడు వోల్టేజ్ కరెంట్ కు ఫేజ్ డిఫరెన్స్ ఇస్ π/2. కాబట్టి ఇలా గ్రాఫ్ గీయచ్చు. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఇక్కడ ఇఫ్ XL ఈజ్ గ్రేటర్ దెన్ XC అంటే కెపాసిటివ్ ఇండక్టెన్స్ రియాక్టెన్స్ అని చెక్ చేస్తున్నాం. కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇస్ మోర్ దాన్ ద కెపాసిటివ్ రియాక్టెన్స్. అప్పుడు ఇక్కడ మనకు VL గ్రేటర్ దాన్ VC అంటే అప్పుడు సర్క్యూట్ ఏమన్నా మనం ఇండక్టివ్ సర్క్యూట్ అంటున్నా, ఇండక్టర్ డామినేట్ చేస్తుంది కాబట్టి ఇండక్టివ్ సర్క్యూట్. ఈ కేసులో ఇదే గ్రాఫ్ ఇప్పుడు VL is more than VC, రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండు ఎలా ఉన్నాయి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి, VL is more than VC. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు గ్రాఫ్ పరంగా ఏ విధంగా గీయొచ్చినాం ఇక్కడ VR and it becomes VL minus VC, the resultant of these two now VL minus VC. Now the resultant of voltage in the circuit by using the parallelogram law vectors the resultant voltage that equal to V equal can write as here VR square minus VL minus VC whole square. So ఇవి రెండు ఉదాహరణ కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ పర్పెండిక్యులర్ parallelogram law vectors యూజ్ చేసిన. సో ఆ రిజల్టెంట్ వోల్టేజ్ ఇస్ డయాగోనల్ నాన్న, మనకి ఇక్కడ డయాగోనల్. సో ఆ రిజల్టెంట్ వోల్టేజ్ ఇక్కడ కరెంట్ కు, దిస్ ఇస్ ద రిజల్టెంట్ వోల్టేజ్ అండ్ టేకింగ్ యాస్ హియర్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ నాన్న. వాట్ ఇస్ ద ఫేజ్ డిఫరెన్స్, దట్ ఈస్ 5. సో ఇక్కడ ఒమేగా టీ ప్లస్ 5 అని వస్తుంది కదా వోల్టేజ్ అండ్ కరెంట్ నానా. సో దట్ ఈస్ ద 5. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రిజల్టెంట్ వాల్యూ V ఈజ్ ఈక్వల్ పారాగ్రామ్ వెక్టర్ ప్రకారం
నాకు ఇప్పుడు రిజల్టెంట్ రెసిస్టెన్స్ కావాలి అంటాం. అలాంగ్ దిస్, సో రెసిస్టర్ ఎంత ఉంది, రియాక్ట్ ఆర్ అలాంగ్ దిస్ నానో యూ గాట్ హియర్ ఎక్స్ఎల్ ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇక్కడ ఎంత ఉంటుంది నాన్న, ఎక్సి. ఇక్కడ ఎక్సి రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ విఎల్ మైనస్ విసి దట్ ఈక్వల్ యూ గాట్ హియర్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్, రియాక్టెన్స్ అన్న, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్. సో టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్, ఏసీ సర్క్యూట్ మనం డిస్కస్ చేసేది కాబట్టి టోటల్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ కాల్డ్ ఇంపిడెన్స్ అంటాం, దట్ ఈస్ డినోటెడ్ బై జెడ్. సో ద ఇంపిడెన్స్ ఈస్ గివెన్ బై పారాగ్రామ్ లో వెక్టర్స్ నాన్న. సో ఇక్కడ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ఆర్ ఉంది నాన్న, అలాంగ్ ద వై యాక్సిస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ. రెసిస్టెన్స్ పరంగా డిస్కస్ చేస్తున్నాం, ఇందాకేమో వోల్టేజ్ పరంగా, ఇప్పుడు రెసిస్టెన్స్ పరంగా ఆర్ స్క్వేర్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ ఎందుకు సార్ ఎక్సీ మైనస్ ఎక్స్ఎల్ రాయొచ్చు అంటే రాయొచ్చు. ఇప్పుడు అది కెపాసిటివ్ ఇండక్టెన్స్, సారీ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇస్ మోర్ దాన్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్, దెన్ యూ కెన్ కెపాసిటర్ డామినేట్ చేస్తున్నా అప్పుడు ఇక్కడ ఎక్సీ మైనస్ ఎక్స్ఎల్ వస్తుంది, అంతా మించినది. ఇక్కడ కూడా విసి మైనస్ విఎల్ వస్తుంది. సరే ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్. ఇప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్, యు నో ద ఫార్ములా, కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్ లాగా. ఇక్కడ ఇంపిడెన్స్ అని అన్నా, దట్ ఈజ్ ఈక్వల్ వి అంటే నీకు వాల్యూ తెలుసు, జెడ్ అంటే వాల్యూ తెలుసు. ఇక్కడ వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్, పవర్ ఫ్యాక్టర్ అంటే మీకు పవర్ చెప్పింటాను, పవర్ చెప్పినప్పుడు ఇన్స్టాంటేనియస్ పవర్ అంటే మనం ఈ ఇంటూ ఐ రాస్తాం లేదా వి ఇంటూ ఐ. అలా కాకుండా యావరేజ్ పవర్ చెప్పినప్పుడు విఐ ఇక్కడ ఏమన్నా రాసింటాం మన కాస్ ఫై, విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ ఇంటూ కాస్ ఫై, అది పవర్ ఫ్యాక్టర్. సారీ పవర్ యావరేజ్ పవర్, ఇక్కడ కాస్ ఫై అంటే పవర్ ఫ్యాక్టర్ నా. సో ఈ డయాగ్రామ్ నుంచే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాస్ ఫై, కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు, ఈ డయాగ్రామ్ లో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే కాస్ ఫై అంటే మనం రాయొచ్చు విత్ రెస్పెక్ట్ టు రెసిస్టెన్స్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే ఇది రిజల్టెంట్ వోల్టేజ్ మీన్స్ టోటల్ వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ ద టోటల్ రెసిస్టెన్స్. సో కాస్ ఫై అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అలాంగ్ దిస్ డైరెక్షన్ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్ బై జెడ్. కాస్ ఫై ఈజ్ ఈక్వల్ ఏమన్నా రాస్తున్నా ఆర్ బై జెడ్. లేదు సార్ నేను విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్ పరంగా చెక్ చేస్తాను, నో ప్రాబ్లం, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏముందా ఇక్కడ మనకు విఆర్ బై హైపోటెన్యూస్ ఏముందా వి. లేదు సార్ నాకు tan phi కావాలి, నీ ఇష్టం, tan phi ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ లో మనకి ఏముంది నాన్న, ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి బై ఆర్. లేదు విత్ రెస్పెక్ట్ వోల్టేజ్ పరంగా నో ప్రాబ్లం, విఎల్ మైనస్ విసి బై వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్. అట్లా మనం ఎల్సిఆర్ సర్క్యూట్ లో మెయిన్ మనకు కావాల్సింది అదే నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ఎల్ గ్రేటర్ దెన్ ఎక్సి కాకుండా ఈ XL less than XC లేదా the capacitive reactance is more than the inductive reactance, సేమ్ నా ఏం మారదు. జస్ట్ అప్పుడు ఏమంటాం అంటే మనం కెపాసిటర్ డామినేట్ చేస్తుంది సర్క్యూట్ లో అంటాం. కెపాసిటర్ డామినేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి రిజల్టెంట్ ఈ విఎల్ ఇటు వచ్చేస్తుంది, అంటే విసి మైనస్ విఎల్. ఇదే గ్రాఫ్ ఇట్లా గీస్తాం, ఏముండదు ఇక్కడ చూడండి. ఎప్పుడు ఇది ఈ కేసు చెప్తున్నానా, XC greater than XL అయినప్పుడు రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ యూ కెన్ రైట్ as here. ఇక్కడ కాకుండా విఎల్ మైనస్ విసి ఇక్కడ గీస్తున్నాను, అంత మించి ఉండదు ఇంకా. అప్పుడు విసి మైనస్ విఎల్, ఎందుకంటే విసి ఈజ్ మోర్ దాన్ విఎల్. ఈ జెడ్ కూడా ఇలా వచ్చేసి అంతే, అంత మించి ఉండదు. సేమ్ ఫార్మ్ అక్కడ కూడా tan phi ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ ప్లేస్ లో ఎక్సీ మైనస్ ఎక్స్ఎల్. మనం ఇక్కడ నుంచి 5 వాల్యూ నాన్న ఇచ్చిన డేటా నుంచి 5 వాల్యూ అంటే ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ వచ్చిన తర్వాత ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే యూ గాట్ ద యావరేజ్ పవర్. విఆర్ఎంఎస్ ఉంది, దట్ ఈక్వల్ యూ కెన్ రైట్ యాజ్ హియర్ వి నాట్ బై రూట్ 2. ఐఆర్ఎంఎస్ ఉంది, ఐ నాట్ బై రూట్ 2. కాస్ ఫై అంటే నీకు తెలుసు, ఏమని తెలుసు, ఆర్ బై జెడ్. సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇచ్చిన డేటా బట్టి మనం చూస్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ ఇంకొక కండిషన్ ఏంటి సార్ అంటే, సార్ ఇఫ్ ఎక్స్ఎల్ గ్రేటర్ దెన్ ఎక్సీ నో ప్రాబ్లం, లేదా ఎక్స్ఎల్ లెస్ దెన్ ఎక్సీ నో ప్రాబ్లం. అప్పుడు ఇక్కడ ఇవి మారిపోతాయి సార్. మరి ఈక్వల్ అయితే నాన్న, ఇఫ్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీ, దట్ ద ఇంపార్టెంట్ కండిషన్ అన్న, దాన్ని మనం రెజోనెన్స్ కండిషన్ అంటాం. ఇఫ్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీ అంటే రెసిస్టెన్స్ డ్యూ టు ద రియాక్టెన్స్ డ్యూ టు ద ఇండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద రియాక్టెన్స్ ఆర్ రెసిస్టెన్స్ నో ప్రాబ్లం, రియాక్టెన్స్ డ్యూ టు ద కెపాసిటర్ బోత్ ఆర్ సేమ్. అటువంటి సిచ్యువేషన్ లో మనకు ఇంపిడెన్స్ ఏమైతే చెక్ చేయండి ఒకసారి. Z is equal to root of R square plus XL minus XC whole square.
ఇక్కడ బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పిన కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇండక్టివ్ రియాక్టెన్స్ బోత్ ఆర్ ఈక్వల్. సో దిస్ టర్మ్ బికమ్స్ 0. సో ఇన్ దిస్ కేస్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఏమైతే మనకు ఆర్. అప్పుడు నాకు మాక్సిమం కరెంట్ లేదా కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు సర్క్యూట్ లో ఏమొస్తున్నా వి బై జెడ్ దట్ ఈక్వల్ వి బై ఆర్. లేదా నాకు మాక్సిమం కరెంట్ కావాలి ఐ నాట్ ఈక్వల్ టు వి నాట్ బై జెడ్. అదే క్యాలిక్యులేట్ చేస్తాం. సరే ఇక్కడ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీ అన్నా. అప్పుడు వి గాట్ ద ఫార్ములా ఎక్స్ఎల్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ డిస్కస్ చేస్తుంటాం ఎల్ ఒమేగా. ఎక్సీ మీన్స్ 1 by c omega. దీని నుంచి you got here omega square is equal to 1 by LC. So దీని నుంచి omega is equal to ఏమన్నా రాసిన root 1 by LC. This is the resonance frequency అన్న angular frequency కదా అక్కడ. అది నాకు natural frequency f కావాలంటే omega ప్లస్ లో మనం ఏమన్నా రాయొచ్చు 2 pi f అంటే 2 pi by capital T. ఈ పైకి వెళ్ళిపోతే f frequency నాన్న that equal to 1 by under root LC. దీని నుంచి f is equal to ఏమన్నా రాయొచ్చు 1 by 2 pi under root LC. This is the resonance frequency. What is resonance frequency అంటే నాన్న at this frequency when XL equal to XC, at this frequency what happens, the impedance అంటే total resistance in the circuit, AC circuit లో total resistance లో మనం ఇంపిడెన్స్ అంటాం. ఆ ఇంపిడెన్స్ వాల్యూ మనకి ఏమొచ్చింది ఓన్లీ ఆర్ఏ వచ్చింది నాన్న. అంటే దిస్ ఇస్ మినిమం. ఇక్కడ వాల్యూ ఇంపిడెన్స్ ఎప్పుడైతే మినిమం అయిందో ఆటోమేటిక్గా నీకు కరెంట్ ఏం కావాలి సర్క్యూట్ లో మాక్సిమం. కాబట్టి ద ఫ్రీక్వెన్సీ అట్ విచ్ ద కరెంట్ ఇన్ ద LCR circuit becomes maximum, that is called as the resonance frequency. The resonance frequency depends on inductance of the inductor and capacity of the capacitor. Depending on these two values నాన్న resonance frequency అనేది చేంజ్ అవుతుంది. ఈ సర్క్యూట్ లో మనకి మెయిన్ ఇదే నాన్న పవర్ యావరేజ్ పవర్ క్యాలిక్యులేట్ చేసుకోవడం నాన్న. cos phi అంటే పవర్ ఫ్యాక్టర్. తర్వాత ఫేజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే tan phi నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా cos phi నుంచి ఇక్కడ Z అంటే టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. ఇక్కడ వోల్టేజ్ అంటే నాన్న టోటల్ వోల్టేజ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 volts డ్రాప్స్ ఇచ్చిన ఇక్కడ 20 volts డ్రాప్, ఇక్కడ ఒక 40 volts డ్రాప్ లాంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కడ ద రెసిస్టర్ కెపాసిటర్ ఇండక్టర్. వాట్ ఈస్ ద టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ సర్క్యూట్ అంటే నాన్న 30 + 20 + 40 చేయకండి సిరీస్ గా సార్. మనం V1 + V2 + V3 చేయొచ్చు చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఏసీ సర్క్యూట్స్ నాన్న. కూడా ఏసీ సర్క్యూట్ లో ద రిజల్టెంట్ వోల్టేజ్ అక్రాస్ ద సర్క్యూట్ ఈజ్ గివెన్ బై V equal to root of, you can use that formula. ఆ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. కరెంట్ కు వోల్టేజ్ కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది ఫై కనుక్కోవాలి. ఫై అంటే cos phi అయినా యూజ్ చేయి tan phi అయినా యూజ్ చేయి ఇచ్చిన డేటా ప్రకారం. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ కావాలి, యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. సో దట్ ఈస్ అబౌట్ ద LCR సర్క్యూట్. ఈ సర్క్యూట్ నుంచి ఒకవేళ ఓన్లీ LR అన్నా కెపాసిటీ ఇవ్వలేదు, ఓన్లీ LR కనెక్ట్ చేసిన కెపాసిటీ రిలేటెడ్ గా ఏమున్నా కూడా 0 పెట్టేసుకో. ఇక్కడ XC 0, అప్పుడు Z ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ R² + XL² మాత్రమే వచ్చేస్తారు అన్న. లేదు నాకు వోల్టేజ్ V ఈక్వల్ రూట్ ఆఫ్ VR² + VL². అంటే మనం LR సర్క్యూట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే కెపాసిటర్ లేదు, కెపాసిటర్ రిలేటెడ్ ఏమున్నా కూడా వాల్యూస్ తీసుకోవడం. ఇక్కడ కూడా tan phi ఈజ్ ఈక్వల్ టు XL, ఇది లేదు XL/R, లేదు దట్ ఈజ్ ఈక్వల్ టు VL/VR. లేదు సార్ నేను CR సర్క్యూట్ గురించి డిస్కస్ చేస్తాను, నో ప్రాబ్లం, L తీసుకోవడం అన్న. CR సర్క్యూట్ ఉన్నప్పుడు ఓన్లీ L తీసుకోవడం. అట్లా మనం ఏది ఇచ్చినా కూడా LR సర్క్యూటా CR LC సర్క్యూట్, LC అంటే R తీసుకోవడం. సో దట్ ఈస్ అబౌట్ ద LCR సర్క్యూట్. ఓకేనా. సో దీని తర్వాత మనం ఈ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ గా ఒకటి ఉంటుంది క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం. ఆ క్వాలిటీ ఫ్యాక్టర్, బ్యాండ్ విడ్త్ ఫ్రీక్వెన్సీస్ అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం నాన్న. జస్ట్ నీకు ఇది క్లియర్ ఐడియా ఉంటే బెటర్ నాన్న. గ్రాఫికల్ మెథడ్ లోనే మనం సాల్వ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.